టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టుకు అందించిన రోహిత్ శర్మ ఇక టీ20 ఫార్మాట్ నుంచి తనకి ఇష్టం లేకపోయినా ఇంకొన్నాళ్ళు కొనసాగాలనుకున్నా కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇక ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, రోహిత్ శర్మ తర్వాత అంత గొప్పగా కెప్టెన్సీని ముందుకు నడిపించే అర్హుడు ఎవరు అనేది. అయితే చాలా మంది ఇప్పటికే హార్దిక్ పాండ్యా అని దాదాపుగా కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇక దానికి తోడు జైషా కూడా హార్దిక్ పాండ్యా గేమ్ మీద అంతకు మునుపు చాలా రకాల అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఓవర్ చూసిన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయని చెప్పడం జరిగింది. కానీ దీనిపైన బీసీసీఐతో పాటుగా చాలా మంది హార్దిక్ పాండ్యా విషయంలో పెదవి విరిచారు. అయితే టీ20 వరల్డ్ కప్ లో బాగానే రాణించినప్పటికీ అంతకు మునుపు ఐపీఎల్లో మాత్రం పూర్తిగా దారుణంగా విఫలమయ్యాడు హార్దిక్ పాండ్యా. దాంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యా పేరు బదులు ఇంకొకళ్ళ పేరు కూడా మళ్ళీ జాబితాలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక ఆటగాడు ఎప్పటికీ అన్యాయం అవుతూ ఉన్నాడు. ఆ ఇంకొక ఆటగాడి పేరు ఏంటి అంటే కేఎల్ రాహుల్ ఇప్పటికే చాలా అత్యద్భుతమైన కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. భారత జట్టుకు సంబంధించి గతంలో కొన్ని సిరీస్లకు తను కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఐపీఎల్లో కూడా లక్నో జట్టుకు చాలా అద్భుతంగా తన సేవలు అందిస్తూ వచ్చాడు. అఫ్ కోర్స్ అది ఫైనల్ కు వచ్చినా రాకపోయినా కూడా కేఎల్ రాహుల్ తప్పిదమైతే లేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఏ స్థానంలో అయినా ఆడగలిగే అత్యద్భుతమైన నేర్పరితనం ఉన్నవాడు కేఎల్ రాహుల్. అందుకనే కేఎల్ రాహుల్ పేరుని కూడా పరిశీలించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని దేశాలకు టీ20 సిరీస్లు నడిపే క్రమంలో కేఎల్ రాహుల్ని కెప్టెన్ చేయడానికి, కొన్ని సిరీస్లకి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయాలా అన్న ఆలోచనలో కూడా ఉన్నారనమాట. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో చాలా టాలెంటెడ్ ఫెలో అయిన జస్ప్రీత్ బుమ్రాకి మాత్రం అన్యాయం జరుగుతుంది. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే తన బాధ్యతలు చాలా చక్కగా నిర్వహించగలడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.